నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహా టీవీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద జర్నలిస్టు సంఘ నాయకుల నిరసన. శాకంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గాదేవి, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢసారి సమర్పించిన మహిళలు. యానంలో ఎన్టీఆర్ కోన ప్రభాకర్రావు విగ్రహాల ఏర్పాటుకు జీఎన్ నాయుడు ముమ్మర సన్నాహాలు. యానం జాతీయ రహదారిపై ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాట్లకు స్థల పరిశీలన. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, పుదుచ్చేరి పూర్వపు లెఫ్టినెంట్ గవర్నర్ దివంగత కోన ప్రభాకర్రావు కాంస్య విగ్రహాలను యానం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రీజెన్సీ పరిశ్రమల అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు సంకల్పించి ఆ మేరకు ముమ్మర సన్నాహాలకు సోమవారం శ్రీకారం చుట్టారు. ప్రస్తుత తరాలకు భావితరాల వారికి స్ఫూర్తిగా నిలిచేలా యానంలో పరిశ్రమల ఆవిర్భావానికి తమ వంతు సహకారం అందించడానికి విశేష కృషి చేసినందుకు మరీ ముఖ్యంగా జీఎన్ సారథ్యంలో 1985లో యానంలో ఏర్పాటైన రీజెన్సీ సిరామిక్ స్టైల్స్ పరిశ్రమ నిలదొక్కుకోవడానికి ఈక్విటీ పేరిట అప్పటి సంస్థ ద్వారా ఇతోధిక సహకారాన్ని ఎన్టీఆర్ అందించినందుకు యానంలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాల తోడ్పాటును అందించిన అప్పటి గవర్నర్ దివంగత కోన ప్రభాకర్ రావులకు సంబంధించి వారి జ్ఞాపకాలను నిరంతరం గుర్తుంచుకునేలా చేయాలని ప్రధాన ఉద్దేశంతో సంకల్పించిన నాయుడు దశల వారీగా వారి విగ్రహాల ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు చేపట్టారు. యానం జాతీయ రహదారి వెంబడి 3 కిలోమీటర్ల పరిధిలో అన్ని విధాల అనుకూలంగా ఉండే సంబంధిత స్థలాన్ని నాయుడు యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఇలప్రోలు విష్ణువర్ధన్ రావులు పరిశీలించారు. ఎన్టీఆర్ నిలువెత్తు 22 అడుగుల కాంస్య విగ్రహాన్ని యానం బైపాస్ సుంకరపాలెం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ సర్కిల్ పేరిట ఏర్పాటు చేసేలా ప్రాథమికంగా స్థల నిర్ధారణకు ప్రతిపాదించారు. ఎంపీ గంటి హరీష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ తదితర నేతల సమన్వయంతో నాయుడు పార్టీ పరంగా ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సమాలోచన చేపట్టారు. యానం పారిశ్రామిక వార్డులో కానీ మల్లవరం బై జంక్షన్లో కానీ కోన ప్రభాకర్రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ మేరకు పలు స్థలాన్ని నాయుడు విష్ణువర్ధన్ రావు బృందం పరిశీలించారు. కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి అడయార్తో విగ్రహాల తయారీకి సంబంధించి నాయుడు ఇప్పటికే సమాలోచనలు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వచ్చే 3 నెలల్లో రూపుదిద్దుకున్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేలా నాయుడు అంచెలంచెలుగా సంబంధిత సన్నాహాలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్టీఆర్ కోన ప్రభాకర్రావు కాంస్య విగ్రహాల ఏర్పాటుకు విషయమై ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనపై ఎన్టీఆర్ వీరాభిమాని సీఎం చంద్రబాబు అత్యంత సన్నిహిత మిత్రుడు డాక్టర్ జీఎన్ నాయుడు సోమవారం ధృవీకరించారు. యానం వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్వపు చైర్మన్, యానం లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు, లయన్స్ డిస్టిక్ పూర్వ చైర్మన్ హోదాలో సమాజానికి ఎర్ర లక్ష్మణరావు చేసిన సేవలు చిరస్మరణీయమని రీజెన్సీ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జీఎం నాయుడు తెలిపారు. తనకు అత్యంత ఆత్మీయుడు ఎర్ర లక్ష్మణరావు మృతి పట్ల నాయుడు సంతాపం తెలియజేస్తూ సోమవారం ఎర్ర గార్డెన్స్లో లక్ష్మణరావు కుటుంబ సభ్యుల్ని నాయుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఇలప్రోలు విష్ణువర్ధన్ రావులు పరామర్శించారు. లక్ష్మణరావుతో తనకున్న జ్ఞాపకాల్ని మననం చేసుకున్న నాయుడు లక్ష్మణరావు సోదరుడు ఎర్ర సుబ్బారాయుడు, ఎర్ర ఉదయలక్ష్మి, ఎర్ర జగన్నాథరావు, బెజవాడ రజని, ఎర్ర సత్యవాణి, మల్లీశ్వరి తదితరులను నాయుడు పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్న యానం పేపర్ మిల్స్ పరిశ్రమ పూర్వపు జనరల్ మేనేజర్ గౌరీశంకర్ను జీఎన్ నాయుడు, ఇలప్రోలు విష్ణువర్ధన్ రావులు పలకరించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పుదుచ్చేరి భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వీపీ రామలింగంను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి పూల బొకేను అందించారు. అనంతరం వివిధ అంశాలపై వారితో చర్చించారు. పుదుచ్చేరి భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వీపీ రామలింగంను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి పూల బొకేను అందించారు. అనంతరం వివిధ అంశాలపై వారితో చర్చించారు.
కేంద్రపాలిత ప్రాంతమని యానం శివారు కనకాలపేటలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా సోమవారం ఉదయం గ్రామంలో కొలువైన శ్రీ శ్రావణి దుర్గాదేవి అమ్మవారికి గ్రామానికి చెందిన మహిళలు ఆషాఢం సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కోనం బట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో గ్రామస్తులు పొలిశెట్టి చిట్టినాయుడు, ఝాన్సీ లక్ష్మి పుణ్య దంపతులు పీటలపై కూర్చుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు భక్తులు తీసుకొచ్చిన పిండి వంటలు, స్వీట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కనకాల కృష్ణ, కనకాల సతీబాబు, పొలిచెట్టి రామకృష్ణ, కనకాల సూరిబాబు, కనకాల వసంతరాయుడు తదితరులు పాల్గొన్నారు.
నిజమా నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః హరిః ఓం. ఈరోజు మన కనకాలపేటలో దుర్గాదేవి దేవాలయం వద్ద దుర్గాదేవి యొక్క అమ్మవారు ఈరోజు శాకాంబరీ దేవిగా అలంకరింపబడి భక్తుల చేత పూజలు అందుకుంటుంది. దీని యొక్క విశేషత ఏమిటయ్యా అంటే, పూర్వం మనకి రాక్షసుడి చేత బాధింపబడినటువంటి జనాలందరూ కూడా యజ్ఞయాగాదులు చేయకపోవడం వల్ల మనకి భూమి ప్రపంచంలో అంతయో కూడా ఎక్కడా కూడా పంటలు అనేటువంటివి లేకుండా, తినడానికి ఏమీ లేకుండా కరువు కాటకాలతో ప్రజలందరూ కూడా అల్లారుతూ ఉండేవారు. అటువంటి సందర్భంలో మనకి ఎప్పుడైనా సరే మనకి ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఉండాలన్నా, సకల పంటలు సమృద్ధిగా పండాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ యొక్క దేవతలకు నిత్యం కూడా భక్తులు హోమాలు యజ్ఞాలు చేయడం ద్వారా దేవతలకి ఆహారం అందుతుంది. తద్వారా దేవతలు సరైన సమయానికి వర్షాలు కురిపించి పంటలన్నీ కూడా పండేటట్టుగా అనుగ్రహిస్తారు. అది దేవతల యొక్క లక్షణం. ఎప్పుడైతే మన యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క యజ్ఞయాగాదులు చేయకపోవడం వల్ల, ఈ యొక్క పంటలు వర్షాలు సరిగ్గా పండకపోవడం వల్ల ఆ పంటలన్నీ కూడా పండేవి కావు. ఆ విధంగా సకల ఇబ్బందులు ఈతి బాధలు వచ్చి తినడానికి ఏమీ కూడా లేకుండా అల్లాడుతూ ఉండేవారు. అటువంటి సందర్భంలో భక్తులందరూ కూడా, ఋషులందరూ కూడా అమ్మవారి జగదంబ అయినటువంటి ఆ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో ఈ యొక్క యజ్ఞ యాగాదులు క్రతులు లేకపోవడం వల్ల ఈ భూమిలో ఏమీ కూడా పంటలు పండకపోవడం చేత ప్రజలు ఆకలితో వెల్వెల్లాడుతూ ఉన్నారు. కాబట్టి జగజ్జనమైనటువంటి తల్లి నువ్వే అనుగ్రహించాలి సుమా అని ఋషులందరూ కూడా వేడుకోగా, అప్పుడు అమ్మవారు పంటల బండి ఇవన్నీ తినేంత వరకు ప్రాణాలు నిలబడమని అమ్మవారే సాక్షాత్ ఆకాశం నుండి అన్నీ కూడా ఈ యొక్క కాయగూరలన్నీ కూడా శాకాహారములన్నీ కూడా పైనుంచి అమ్మవారి వర్షంలా కురిపించింది. అదిగో ఆ విధంగా భక్తులు అమ్మవారి చేత పొందినటువంటి ఆ యొక్క కూరగాయలన్నింటినీ కూడా అమ్మ ప్రసాదంగా స్వీకరించి ఆ యొక్క చక్కగా జీవనం సాగిస్తూ తద్వారా వచ్చినటువంటి ద్రవ్యంతో మళ్ళా యజ్ఞ యాగాదులు చేస్తూ అంచుమన మోక్షాన్ని పొందారట. అందుచేత ఇదిగో ఆ శాకాంబరీ స్వరూపమైనటువంటి అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో విజయవాడ మొదలగు పుణ్యక్షేత్రాలలో అమ్మవారికి శాకాంబరీ ఉత్సవాలని చెప్పి చేస్తూ ఉంటారు. అందరూ పురస్కరించుకుని ఈరోజు మన కనకాలపేటలో కూడా అమ్మవారికి శాకాంబరీ దేవిగా అలంకరణ చేసి భక్తుల చేత పూజా కార్యక్రమాలు చేస్తూ, అలాగే భక్తులు తోచినటువంటి విధంగా కాయగూరలు మొదలగు స్వీట్లు మొదలగు మధుర పదార్థాలన్నీ కూడా తీసుకువచ్చి అమ్మవారికి పూజా కార్యక్రమం పసుపు కుంకాలతో పూజా కార్యక్రమం చేసి ఆ యొక్క నీరాజన మంత్రపుష్పాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ స్వస్తి. దుర్గాదేవి నమః. ఆషాఢ మాసం సందర్భంగా ఫస్ట్ సోమవారం పంచమి సందర్భంగా మహిళలు మా ఊరు ఆడపడుచులు వచ్చి ఇలా అమ్మవారికి స్వీట్ పెడదామని చెప్పారు కమిటీ వారికి. సారీ పెడదామని చెప్పి అంటే కమిటీ వారి వెంటనే మేము శాకాంబరి అలంకరణ చేద్దామని చెప్పేసి శాకాంబరి అలంకరణ చేయించి కనకాలపేట ఆడపడుచులు మహిళలతో సారీ సందర్భంగా అతి వైభవంగా ఊరేగింపుతో, అందులోకి ముఖ్యంగా శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో రావడం చాలా ఆనందకరమైన విషయం.
ఈ అంత వైభవంగా జరగడానికి కారణం ఆడపడుచులకి, మహిళలకి, మా శ్రావణి దుర్గా అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్. శ్రావణి అమ్మవారు ఈ రోజు నాడు పంచమి శాకాంబరీదేవిగా అలంకారం చేయించబడింది. ఇది ముందు సంవత్సరమే మొదలుపెట్టాం. ముందు సంవత్సరమే చాలా ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ఇంకా అంత ఘనంగా జరిగింది. అమ్మవారిని ఇప్పుడే ఊరేగించి మొత్తం ఊరంతా ఊరేగి సారికావులతో బూర్లు, గారెలు, చక్కెర పొంగలి, అన్ని నైవేద్యాలతో, స్వీట్లు నాటిలతో ఊరేగించి కావులతో సలివిడి పానకం అన్నీ ఊరేగించి ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చడం జరిగింది. తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి ఇప్పుడు పూజ కార్యక్రమం చేసి నైవేద్యం అమ్మవారికి చెల్లించి సాయంత్రం 4 గంటలకు మళ్ళీ ప్రసాదంగా ఇది అందరికీ కూడా అందజేస్తాం. యానం మార్కెట్ కమిటీలో 30 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించి లైసెన్స్డ్గా ఇన్స్పెక్టర్గా పదవి విరమణ చేస్తున్న జక్కపు సత్యబాబు సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. యానం కనకాలపేట కమ్యూనిటీ హాల్లో జక్కల సత్యబాబు పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, ఆయన బంధువులు పదవి విరమణ కార్యక్రమాల్లో పాల్గొని సత్యబాబు దంపతులను ఘనంగా సత్కరించి అభినందించారు. ముందుగా యానం మార్కెట్ కమిటీలో పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు, అధికారులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఒకసారి చిన్న అన్న మీరు చూడండి ఒకసారి ఎలా చూడాలి. ప్రాయం నుండి చురుకైన విద్యార్థిగా ఎదిగి విద్యోన్నతి చెంది యానం మార్కెటింగ్ కమిటీలో ఉన్నతోద్యోగి పొంది ధర్మిలా శ్రీ కోరప్పారావు మాస్టారు ప్రధాన కార్యదర్శిగా, మీరు అధ్యక్షులుగా, శ్రీ ఉమాశంకర్ కవిగా ఉన్న షిరిడి సాయి నాట్య మండలి నందు పలు పౌరాణిక సాంఘిక నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించారు. రామాంజనేయ యుద్ధంలో లక్ష్మణుడిగా, శ్రీ షిరిడి సాయి మహాసాపతిగా, దత్తాత్రేయ విశ్వరూప దర్శనంలో మకాసురుడిగా, భక్త గన్నపులో గూడెం పెద్దగా, శ్రీనివాస కళ్యాణంలో ప్రభు మహర్షి ఆకాశరాజుగా, బాబోయ్ పావులో కుండలరావుగా, మా తెలుగు తల్లికి మల్లె పువ్వు దండ నాటకంలో దినేశ్వరునిగా, భువన విజయంలో నరసరాజ కవిగా వంటి ప్రధాన పాత్రలు పోషించి ఆ పాత్రలకే వన్ని తెచ్చిన అసమాన రంగులు శ్రీ జక్కప సత్యబాబు గారు. కేవలం కళారంగమనే కాక సాంప్రదాయ భజన వృత్తంలో పాల్గొని వీరికి గల భక్తి భావాన్ని ప్రకటించుకున్నారు. అందుకే మీ జీవితం ధన్యం ధన్యం ధన్యం.
ప్రజ్ఞావంతుడైన నటుడిగా ఖ్యాతికెక్కి భజన సాంప్రదాయానికి ఆలంబనగా నిలిచి ఎందరికో దిక్సూచైన మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని శ్రీ షిరిడీ సాయిదేవుని వేడుకుంటున్నాం. తేదీ 36/2005 సందర్భం పదవీ విరమణ కళాంగలం శ్రీ ఉమా. సమర్పించేవారు షిరిడీ సాయి నాట్య మండలి, షిరిడీ సాయి భజన మండలి, కనకాలపేట. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ పదవి విరమణ చేసిన పాలెపు శ్రీనివాసరావు దంపతులను జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఘనంగా దంపతులను సత్కరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ పాలెపు శ్రీనివాసరావు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పాఠశాలలో ఘనంగా సత్కరించి ఘన వేడుకలు పలికారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలందరి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంపన రామకృష్ణ, వైఎస్ ఎంపీపీ దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, సామాజిక కార్యకర్త, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దూలిపూడి బాబీ, ఉంగరాల బూరిబాబు, దేవస్థాన కమిటీ చైర్మన్ దూలిపూడి సుబ్బారావు, పాఠశాల చైర్మన్ బల్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఇతర నాయకులు దూలిపూడి శుభ, దూలిపూడి రామకృష్ణ, వీళ్ళ సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందుకున్నాడు కళ్యాణ భట్టులార మంగళ తూర్యారములు సుస్వరముగా నోగనిండు వంది మాధవులార కర్ణ మహారాజును కైవారమ కావింపుడు పుణ్యాంగన ఈ రాజాసుకుంపు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ విజయం. ఈ అవకాశం ఇచ్చిన కూడా అందరికీ కూడా ఆశీస్సులు, అందరికీ కూడా మా పాఠశాల తరఫున విద్యా ప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం. విద్యా ప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం. విద్యా ప్రదాయిని అనుసరించి మనం దాన్ని పాటించవలసిన అవసరం. తర్వాత ఉద్యోగ ప్రస్థానం తర్వాత హెచ్ఎం గారి వారి యొక్క వివాహం జూన్ 6, 1987లో వెంకట వచ్చే దగ్గర మేడం గారు సార్ సార్ కుమార్ గారు పైగా ఒకసారి సార్ ఒకసారి చూడండి సార్ బుజ్జి గారు ఒకసారి మీరు చూడండి సార్ మేడం గారు ఒకసారి హలో.
తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో పశుసంవర్ధక శాఖలో సచివాలయ అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్ పోస్టు ద్వారా అనేక సేవలను అందించే వారిని ఆ పోస్టును తొలగించడంపై ఆ ప్రాంత పాడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుకు బదులుగా ఫిషరీస్ అసిస్టెంట్ వల్ల తమకు ఉపయోగం లేదన్నారు. గ్రామంలో ఎక్కువ శాతం మంది పాడి రైతులని ఆక్వాకల్చర్కు సంబంధించిన అసిస్టెంట్ నియమిస్తే తమకు ఉపయోగం లేదన్నారు. గ్రామంలో 3,000కు పైగా పాడి రైతులు ఉన్నారని, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపలు, పిల్లులు, కుక్కలు, పిల్లులు ఉన్నాయని, వాటికి వైద్య నిమిత్తం దూర ప్రాంతానికి తీసుకెళ్లడం కష్టమవుతుందని సంబంధిత అధికారులు పరిశీలించి తమ గ్రామాన్ని వెటర్నరీ అసిస్టెంట్ పోస్టును యథావిధిగా కొనసాగించాలని రైతులు ఎస్ శ్రీనివాస్, పంపన వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, పంపన సూరిబాబు తదితరులు అన్నారు. ఆవిడ తీశారు. మా పోలేకూరికి పశువులు, గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ పోలేకూరులో మాకు దూరంగా వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది అయిపోయి చాలా దూరం అయిపోద్దండి. మాకు కంపల్సరీ డాక్టర్ని కంపల్సరీ పెట్టాలి. ఇక్కడ పోలేకూరికి ఒక పోలేకూరు డాక్టర్ అనేది చాలా అవసరం అండి. ఇక్కడ లేకపోతే రైతులందరూ కూడా ఇబ్బందికరం అయిపోతాం. మాకు రైతులు అందరికీ కూడా ప్రభుత్వం సహకరించి ఒక డాక్టర్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఉన్న డాక్టర్ని కూడా తీస్తారు. మీరు తీసిన డాక్టర్ అయితే మేము అయిపోతాం పశువులు. దానికి తగ్గ మీరు డాక్టర్ని పెట్టేలా ఉండే ఏర్పాటు చేయాలి మీరు గవర్నమెంట్. రావడండి 2 రోజుల నుంచి రావట్లేదండి. పశువుల డాక్టర్ లేకుండా చేశారండి. మాకు పశువుల డాక్టర్ కావాలా. ఇక్కడ ఆవులు, గేదెలు, బోల్డు వ్యవస్థను ఉన్నా మేము ఎక్కడికో వెళ్ళాలంటే ఇబ్బంది అండి. మాకు ఈ పోలేకూరులోని మాకు పశువుల డాక్టర్ లేకపోతే చాలా ఇబ్బందికరం అండి. అందుచేత మాకు పశువుల డాక్టర్ కావాలా అసలు పోలేకూరులోని అని నేను సింగవారి వ్యాపారానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నియోజకవర్గం ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నిరసన ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లో మహాటీవీ కార్యాలయంపై దాడి చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కఠినంగా శిక్షించాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో 4 స్తంభంగా ఉంటూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తున్న మీడియాపై దాడులు అమానుషమన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జర్నలిస్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదేనని, మీడియా సంస్థలపై దాడి చేయడం ప్రజాస్వామ్యం మనుగడకు తీరం నష్టం కలిగిస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని నిరసన చేపట్టారు. అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారిని దేవరకొండ అఖిలకు జర్నలిస్టులు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి కాటి భీమశంకరం, ఉపాధ్యక్షుడు బోడపాటి వరప్రసాద్, సంయుక్త కార్యదర్శి కుడిపూడి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంపల పృథ్వీరాజు, రామచంద్రపురం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రజాసంఘ నాయకులు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి సిద్ధు తదితరులు ఉన్నారు. మీడియాపై దాడులు రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. ప్రత్యేక చట్టం తీసుకురావాలి. దాడులు అరికట్టాలి. మీడియాపై దాడి చేసిన వారిని మీడియాపై దాడులను అరికట్టాలి. మీడియాపై దాడులను అరికట్టాలి. మహాటీవీపై దాడిని అరికట్టాలి. నమస్కారం. ఈ నెల 28వ తారీఖున ఒక దుస్సంఘటన జరిగింది. నిజాన్ని నిర్భయంగా ప్రసారం చేసిన మహాన్యూస్ కేంద్ర కార్యాలయంపై బీఆర్ఎస్కు చెందిన దుండగులు అకస్మాత్తుగా దాడి చేయడం, కెమెరాలు, వాహనాలు ధ్వంసం చేయడం, అడ్డొచ్చిన విలేకరులపైన తలలు బద్దలు ఎంతవరకు కరెక్ట్ అని మేమందరం ప్రశ్నిస్తాం. అదేవిధంగా నేటి సమాజంలో నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చి ప్రజలకు న్యాయ పోరాటం చేయడంలో 4th ఎస్టేట్గా ఉన్న మన విలేకరులపై దాడి ఎంతవరకు కరెక్ట్? ఇలా దాడులు కొనసాగుతూ ఉంటే విలేకరులుగా ఎవరు కొనసాగుతారు? విలేకరులకి రక్షణ కల్పించడానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మాకు రక్షణ కల్పించాలి. ఈ దాడులు ఇప్పుడు కొత్త ఏం కాదు, అంతకుముందు జరిగాయి. ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇలాంటి ప్రతి ఛానల్ మీద దాడులు జరుగుతూ పోతే
ప్రజలకి రక్షణ కల్పించేది ఎవరు? మాకు రక్షణ కల్పించేది ఎవరు? ప్రత్యేకించి రక్షణ చట్టాలు తీసుకొచ్చి ఈ మీడియాపై దాడులను అరికట్టాలని రామచంద్రపురం ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. ఏపీయూడబ్ల్యూజే రామచంద్రపురం శాఖ తరఫున ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద జర్నలిస్టు సంఘాల తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లో మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఉండే జర్నలిస్టులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. దేశవ్యాప్తంగా కూడా మీడియాపై దాడులు జరుగుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న మీడియా సంస్థలపై దాడులు అనేది ప్రజాస్వామ్యంపై దాడి. ఇది ప్రజాస్వామ్యానికి మానవ మనుగడకు అత్యంత ప్రమాదకరం. ఈ దాడులను అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది. మన వ్యవస్థలన్నీ కూడా 4వ స్తంభమైనటువంటి మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, పార్టీల మీద కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ జర్నలిస్టులు అండగా ఉండి ఆ తెలంగాణ పోరాట సమయంలో ఎంతో మేలు చేసిన జర్నలిస్టులందరినీ కూడా అవన్నీ మరిచి ఈరోజు అధికారం కోల్పోయేటప్పటికీ వారు చేసిన అవినీతిని బయటపెడుతున్నారనే సాగుతోటి ఈ జర్నలిస్టుల మీద దాడి చేయడం చాలా తప్పు. ఇది అందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. మీడియాపై దాడి జరగడం అనేది ప్రజాస్వామ్యంపై దాడి. ప్రజా వ్యవస్థలో ఈ రక్షణ వ్యవస్థ లేకపోతే ఇంకెవరికి భయం లేకుండా పోతుంది. మీడియాపై దాడులు అందరూ కూడా ఖండించవలసి ఉంది. మీడియా రక్షణకు అలాగే జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావాలి. దీంతో మాతో కలిసి వచ్చిన ప్రజా సంఘాల వారికి, మిగతా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇకపై మీడియాపై ఎలాంటి దాడులు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని, ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతున్నాం. డి సిద్ధు, టీడీఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి. జూన్ 28వ తేదీన హైదరాబాదులో మహా టీవీ న్యూస్పై మరి బిఎస్ఆర్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మరి మీడియా మీద ఏదైతే దాడి జరిగిందో ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. ఎందువల్లంటే ఆల్రెడీ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్లో మరి ఎవరైతే భారత రాష్ట్రీయ సమితి ఉందో మరి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేసి అక్కడున్న ఎవరైతే మరి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం, కెమెరాలను ధ్వంసం చేయడం, మరి అద్దాలు పగడం ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, వాళ్ళకి భద్రత కల్పించాలని. ఎందువల్లంటే మీడియా అనేది అత్యంత స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో భారతదేశంలో నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యం మీద అనేక దాడులు జరుగుతున్నాయి. అనేక మరి వందలాది మంది జర్నలిస్టులను కూడా ఈ రోజున చంపేస్తున్నారు. దేశంలో జర్నలిస్టుకి భద్రత లేదు, రక్షణ లేదు. కాబట్టి తప్పనిసరి రక్షణ చట్టాలను తీసుకురావాలా. జర్నలిస్టులకనే భద్రత కల్పించకపోతే మేమే ఏదైతే జర్నలిస్టులతో అనుగుణంగా వెళ్ళి ఏదైతే ఆఫీసులు ఉంటాయో ఆఫీసుల మీద ప్రజా సంఘాలుగా మేమే దాడి చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్కడ ఉన్న పార్టీల మీద చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తున్నాం. కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం తూసిన 24 గంటల్లో ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తామని చెప్పి 2 నెలలు గడుస్తున్నా నేటికి డబ్బులు వేయలేదని, రాష్ట్ర వ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు ఉన్నాయని, జిల్లాలో 110 కోట్లు పైబడి ఉన్నాయని, ప్రతి మండలంలో 5 నుండి 12 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని, ఈ బకాయి డబ్బులు వేయకపోవడంతో పాత అప్పులు తీర్చక కొత్త అప్పులు పుట్టక రైతులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఖరీఫ్ ప్రారంభమైనప్పటికీ ధాన్యం డబ్బులు రాలేదని, అన్నదాత సుఖీభవ పథకంలో ప్రతి కౌలు రైతుకు 20,000 రూపాయలు వేస్తామని చెప్పి 2024లో ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అని చెప్పి నేటికి సంవత్సరం దాటినప్పటికీ కౌలు చట్టం మూసేలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం రాగానే ఇంజరం వంతెన, కాజులూరు, మురుగు కాలువ వంతెన నిర్మాణం చేపడతామని చెప్పి వంతెన పాడైపోయినప్పటికీ గత ప్రభుత్వం వంతెన జోలికి పోలేదని, ఈ ప్రభుత్వం కూడా వంతెన నిర్మాణం చేపట్టకపోవడం వల్ల రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ షణ్మోహన్ గారికి వినతి పత్రం అందించారు. ధాన్యం డబ్బులు బకాయిలు వెంటనే, అన్నదాత సుఖీభవ డబ్బులు వెంటనే, ధాన్యం బకాయి బిల్లులు, ధాన్యం బకాయి బిల్లులు, బకాయి డబ్బులు వెంటనే, 150 కోట్ల ధాన్యం బకాయి డబ్బులు వెంటనే. డిప్యూటీ సీఎం గారు
నియోజకవర్గంలో ఉన్న రైతులకి పంట రుణాలు, కౌలు రైతులకి రుణాల ఖాతులు, కౌలు రైతులకి పంట రుణాలు, అన్నదాత సుఖీభావ వెంటనే వేయాలి, అన్నదాత సుఖీభావ వెంటనే వేయాలి, ధాన్యం బకాయి డబ్బులు వెంటనే, ధాన్యం బకాయి డబ్బులు వెంటనే. నా పేరు ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా జిల్లాలో 110 కోట్ల రూపాయలు చిన్న సన్నకారు కౌలు రైతులు బకాయిలు ఉండిపోయి ఈ బకాయి డబ్బులు ఇవ్వడం లేదు. ఇంతేకాదు రాష్ట్రంలో సుమారు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మొత్తం కొత్త చేత పట్టుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు అందరూ కూడా కౌలుకి చేస్తున్నటువంటి రైతులు ఎక్కువగా ఉన్నారు మన జిల్లాలో. వీళ్ళందరికీ రావాల్సిన డబ్బులు రాక పాత అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పెట్టలేక ఏం చేయాలో దిక్కులేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుచేత ప్రతి మండలంలో 5 నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు బకాయి ఉన్నది. అందుచేత ఈ ప్రభుత్వం వెంటనే ఈ డబ్బులు విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకటైతే రెండోది ఈవేళ అన్నదాత సుఖీభవ మేమందరం కూడా మాకు అధికారంలోకి వస్తే మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులకు అందరికీ చెప్పి ఈ రోజుకి సంవత్సరం పూర్తయినా కానీ 2024 ఇప్పటి వరకు కూడా ఆ రైతు అన్నదాత సుఖీభవ డబ్బులు వేయలేదు. 2025 వేస్తారో లేదో ప్రశ్నార్థకంగా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మోపుకు కౌలు చట్టాన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహా టీవీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద జర్నలిస్టు సంఘ నాయకుల నిరసన. శాకంబరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గాదేవి, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢసారి సమర్పించిన మహిళలు. యానంలో ఎన్టీఆర్ కోన ప్రభాకర్రావు విగ్రహాల ఏర్పాటుకు జిఎన్ నాయుడు ముమ్మర సన్నాహాలు. యానం జాతీయ రహదారిపై ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాట్లకు స్థల పరిశీలన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.